మీ అందరికి వందనాలండి. ఓకే, ఈరోజు దేవుడు 2 విషయాలు నాకు మాట్లాడమని నాకు అనిపించింది. ఏ విషయాలంటే, మొదటిగా మనం చూసుకుంటే పిల్లలు, యవ్వనస్తులు ఎవరైనా కానీ దేవుని వాక్యంలో, దేవునిలో ఎలా నిలబడాలి, ఎలా నిలబడితే దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తారనేసి 2 విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటిగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఏంటంటే ఇక్కడ మనకి యోబు గురించి, యోబు చరిత్ర గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఎప్పుడు దైవ సేవకులు మన యోబు గురించి, యోబు యొక్క జీవిత చరిత్ర గురించి మనకు చెప్తూనే ఉంటారు. మనం గమనించినట్టయితే యోబు 1వ వచనం చూసినట్టే, ఊజు దేశమునకు యోబు అను ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడును. యథార్థవంతుడు అంటే ఏంటి? ఏది ఉంటే అదే ముఖం మీద మాట్లాడేటట్టు వాడు. అవునా కదా? ఇప్పుడు ఈ రోజులలో మనం చూసుకున్నట్లయితే ఎవరైనా యథార్థత అనేది కలిగి ఉన్నారా? లేదు. ఎందుకు అంటే ఈ లోక ఆశలలో పడిపోయి ఈ యొక్క సైతానుడు మనల్ని పీడిస్తూ మన ముందు మన మాట, ఎదుటి వాళ్ళ ముందు ఇంకో మాట, అట్లా చెప్పుకుంటూ యథార్థత లేకుండా మనం జీవిస్తూ ఉంటాం. అలాగే న్యాయవంతుడై ఉన్నంట. న్యాయం అంటే ఏంటి? ఈ రోజులలో న్యాయం అనేది ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ఏది లేదు. ఒక డబ్బున్న నలుగురు కానీ, లేకపోతే ఏదైనా బలం ఉన్న నలుగురు కానీ ఏ వైపు నిలబడితే అటు న్యాయంగా అనపడుతుంది తప్పితే మనకి జరిగింది న్యాయమా అన్యాయం అనేది ఎవరు కూడా జడ్జిమెంట్ చేయలేకపోతున్నారు. ఎందుకు? ఇదంతా ఈ యథార్థత లేకపోవడం, న్యాయం లేకపోవడానికే ఒక కారణం అన్నమాట. అయితే చెడుతనంను విసర్జించిన వాడు అనమాట. చెడుతనం అంటే ఎలాంటి చెడు పనులు కూడా చేయకుండా ఓన్లీ దేవుని ఎడల గురి కలిగి, దేవుని యొక్క మాటలు మాట్లాడుకుంటూ, దేవుని యొక్క ఆలోచనలు ఆలోచించుకుంటూ ఓన్లీ దేవుని వైపు నిలబడి దేవుని వైపు నడిచేవారు మాత్రమే అలా ఉంటారన్నమాట. అతనికి ఎంతమంది కుమారులు? 7 కుమారులు అంట. 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జత ఎడ్లను, 500 ఆడగాడిదలను, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. మరి అదే కాక అతనికి తూర్పు దిక్కు జనములందరిలో అతను గొప్పవాడిగా ఉన్నాడనమాట. అంటే ఎంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, ఎంతమంది మార్పాలు ఉన్నప్పటికీ, ఎంతమంది కొడుకులు కూతుర్లు ఉన్నప్పటికీ, కానీ యోబు ఎలా జీవిస్తున్నాడంట? దేవునికి ఇష్టడుగా, అంటే యథార్థంగా, న్యాయవంతంగా, చెడుతనంనే విసర్జించిన వాడిగా యోబు మనకి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి అంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కొడుకులు ఎలా ఉన్నారంట? ఇక్కడ చూసినట్లయితే 4వ వచనంలో అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము పిలువనంపించుచు వచ్చింది. ఓకే, ఎట్లా అంటమ్మా? వాళ్ళకి 7 మగపిల్లలు ఉన్నారు కదా, ఆ మగపిల్లలు కూడా రోజుకొకరు చొప్పున విందు దినం జరుపుకుంటున్నారంట, వాళ్ళ సోదరుల్ని కలుపుకొని. ఈ రోజులలో అట్లా ఉన్నారండి. ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరే ఒక వేల వెళ్ళలేనటువంటి రోజులైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎందువల్ల అంటే తల్లిదండ్రులు సరిగ్గా లేకపోవడం, తల్లిదండ్రుల యొక్క భయం లేకపోవడం,
ఒక దేవుని యందు భయం లేకపోవడం అనేది మనం చాలా గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే వారు విందు దినాలు గడుపుకుంటున్నారంట. ఎట్లా? అన్నపానములు పుచ్చుకొనుచు. అన్నపానములు అంటే అన్నము పానము పుచ్చుకొనుచు. ఇట్లా విందు దినాలు ఎప్పుడైతే గడుపుకుంటున్నారో మరి వాళ్ళు తండ్రికి ఏమనిపించింది? తండ్రి ఎలాంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా. మరి కుమారులు ఆ యొక్క అన్నపానాలు పుచ్చుకొని దేవుణ్ణి ఎక్కడ విసర్జిస్తున్నారో, దేవుణ్ణి ఎక్కడ అవమానపరుస్తున్నారో, దేవుణ్ణి ఎక్కడ దూషిస్తున్నారో అనేసి ఇక్కడ ఈ తండ్రి ఒక కుమార్తెలకి యాజకుల్లాగా, ఒక కాపరిలాగా ఉంటూ వాళ్ళంట పిలిచి తమ హృదయంలో దేవుని దూషించడమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించు వచ్చున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కొడుకులు కూతుర్లు ఎలాంటి తప్పులైనా చేస్తున్నారేమో, దేవుణ్ణి దూషిస్తున్నారేమో అనేసి యోబు ఏం చేస్తున్నాడు? దహన బలులు అర్పించి కుమారుల యొక్క పాపాలని, కుమార్తెల యొక్క పాపాలని దేవుడు క్షమించలాగా ప్రార్థనలు చేస్తున్నాను అనమాట. ప్రార్థన చేస్తున్నాను అనమాట. కానీ అలాంటి రోజులు ఇప్పుడైతే ఉన్నాయా? ఎంతమంది మనం కుమారుల కోసం, కుమార్తెల కోసం ప్రార్థనలు చేస్తున్నాం? మనం చూసినట్లయితే ఇక్కడ సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7-8 వచనాలు చూసుకుందాం ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7-8 వచనాలు. అక్కడ హాగరు దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని? దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాడంట హాగరు. ఏమని? నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించాలన్నమాట. ఏంటమ్మా చెప్పమ్మా? వ్యర్థమైన వాటిని అబద్ధములను చాలమ్మా. ఏంటంటమ్మా? వ్యర్థమైన ఆటల్ని, అబద్ధాలని దూరంగా ఉంచాలన్నమాట. వ్యర్థమైన ఏంటి? ఈ రోజులలో మనం చూస్తున్నట్లయితే ఎన్ని సైతానుడు అనేకమైనటువంటి రూపాలను ధరించుకొని మనల్ని వ్యర్థులుగా చేస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నాం ఈ లోకంలో ఎంతమంది యవనస్తులు, ఎంతమంది కుటుంబ భారం వహిస్తున్నాడు, ఎంతమంది అనేకమైనటువంటి క్షణికావేశాలకి గురయ్యి, క్షణికమైన ఆలోచనలకి, క్షణికమైన ఆశలకి లోనైపోయి వ్యర్థమైన ఆటల్ని చేస్తూ వచ్చున్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. చదవండి. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు చాలమ్మా. ఏంటంట అండి? ఆగర్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి? పేదరికాన్ని ఇయ్యొద్దంట, ఐశ్వర్యాన్ని కూడా ఇయ్యొద్దంట. ఎందుకని? పేదరికాన్ని ఎందుకు? చదవమ్మ కింద. తగినంత ఆహారం మాత్రమే నాకు అనుగ్రహించాలన్నమాట. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి చాలమ్మా. ఏమంట? ఇప్పుడు కడుపు నిండా ఆహారం ఉందనుకోండి, మనకు దేవుడు గుర్తొస్తాడా? గుర్తు రాడు. కానీ ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడు? తనకి విస్తారమైనటువంటి ఆస్తి ఉన్నప్పటికీ, విస్తారమైనటువంటి పనివారు ఉన్నప్పటికీ ఏం చేస్తున్నాడు? అక్కడ దేవుడిని ఏమన్నా మర్చిపోయాడా? మర్చిపోలేదు. అప్పుడు ఏం చేస్తున్నాడు? తను విందు జరిగిన తర్వాత తెల్లవారుజామునే లేచి దేవుడికి బలులు అర్పించుకుంటూ ఒకరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనుకోండి. కానీ మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లో ఏదన్నా ఒక ఫంక్షన్ జరిగిద్ది, ఏదన్నా ఒక చిన్న పార్టీ జరిగిద్ది, మనం తెల్లారి లేస్తావా? కానీ యోబు ఏం చేస్తున్నాడు? అక్కడ అరుణోదయంనే లేచి తన పిల్లల కోసం దహన బలులు అర్పిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. చదువు ఇంకో. యెహోవా ఎవడని అందునేమో, బీదలే దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో, దాసును కూర్చి వాని యజమానితో కొండలను చెప్పకము. చాలమ్మా. ఏంటంట? బీదలైతే ఏమంటారు? మనకి తినడానికి తగినంత ఆహారం ఉండదు కాబట్టి దేవుణ్ణి ఎక్కడ దూషిస్తాడేమో. ఏమంటున్నాడు అక్కడ హాగరు? తగినంత మాత్రమే ఆహారాన్ని నాకు దయచేయమంటున్నాడు. ఒకవేళ ఎక్కువైతే నేను గర్విష్ఠుని అయిపోయి నేను దేవుడు ఎవరని దూషించినేమో అని
అదే తక్కువైతే బీదనైతే ఒకవేళ తినడానికి అన్నం లేక నేను ఆ విషయంలో కూడా దేవుణ్ణి దూషిస్తున్నామని అనేసి హాగర్ అక్కడ దేవునికి మొరపెడతా ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి యోబు అంత కలిగి ఉన్నప్పటికీ దేవుని ఎడల ఎంతో దిగజారిపోయి దీనుడిగా దేవునికి తన కుమారుల పట్ల బలులు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మనం ఎంతమంది మన యొక్క పిల్లల కోసం, మన యొక్క కుమార్తెల కోసం, మన కుమారుల కోసం మనం ఎంతమంది ప్రార్థన చేస్తా ఉన్నాం వేకువజామున లేచి? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, అంత ఉన్నత స్థితిని యోబుకి దేవుడు అనుగ్రహించినప్పటికీ యోబు ఏం చేస్తున్నాడు? అరుణోదయ సమయాల్లో లేచి పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. మరి ఇంకొకసారి మనం గమనించినట్టయితే సమూయేలుని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలుని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే సమూయేలు ఎవరండి? గొప్ప ప్రవక్త. అసలు సమూయేలు ఎక్కడ పెరిగిండు? దేవుని మందిరంలో పెరిగిండు. ఎవరు పెంచారు? ఏలి కదా పెంచింది. ఒకవేళ సమూయేలు ఏమన్నా అమ్మ సంరక్షణలో పెరిగిండా? అమ్మ ఎవరు? అమ్మ సంరక్షణలో సమూయేలు పెరిగిండా? కానీ ఎవరి సంరక్షణలో పెరిగిండు? దేవుని మందిరంలో, షిలోహం మందిరంలో ఏలి సమక్షంలో పెరిగిండు అనమాట. మరి ఏలి ఎవరని మనం చూసుకున్నట్టయితే లోకమంతా వాక్యం లేక అంటే పొడిబారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరియు దేవుని వాక్యం ఈ యొక్క లోకంలో తక్కువగా అనిపిస్తుంది. దేవుడు ఈ యొక్క లోకంతో తక్కువగా మాట్లాడుతున్నాడు. అలాంటి తక్కువగా మాట్లాడే సమయంలో దేవుడు మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఏలి. మరి ఏలికి అప్పుడు ఎంత వయసు ఉంది? దాదాపు 95 నుంచి 100 దాకా ఉంది. ఏలి మరి ఎలాంటి వాడు? వృద్ధుడు మరియు స్థూలకాయుడు అనమాట. మన గ్రంథాల్లో చూసుకుంటే స్థూలకాయుడు అంటే బాగా హైట్ ఉండి మంచి పర్సనాలిటీ బాగా ఉండి కలిగి మళ్ళీ వృద్ధుడు అనమాట. వృద్ధుడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఎల్కనాకి 2 భార్యలు ఉన్నారు. ఇక్కడ ఎల్కనాకి 2 భార్యలలో మొదటి భార్య ఎవరు? అన్న. రెండో భార్య పెనిన్నా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెనిన్నాకి సంతానం ఉంది, అన్నకి మాత్రం సంతానం లేదు. మనం చూసుకున్నట్లయితే సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇతడు లోకమందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు రొప్పుటకు బలి అర్పించుటకును ఏడేడు తన పట్టణంలో విడిచి అతడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. చాలా. ఇప్పుడు ఏంటంటే అమ్మ, షిలోహంలో అంటే ఎల్కనాకి ఒక ఆచారం ఉండేది, ఒక పద్ధతి ఉండేది. ఎట్లా అంటే షిలోహంలో ఉన్నటువంటి మందిరానికి వచ్చేసి అక్కడ ఎల్కన తన ఇద్దరు భార్యలతో తన కుటుంబంతో అంతా వచ్చేసి సంవత్సరానికి ఒకసారి దహన బలులు అర్పించేవారు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పెనిన్నాకి కుమారులు అంటే సంతానం కలిగి ఉండి అన్నాకి మాత్రం సంతానం లేకుండా అక్కడ మనం ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఇట్లా ఆచారంగా షిలోహంకి వచ్చి ఎప్పుడైతే దహన బలులు అర్పిస్తున్నాడో అన్న కూడా వాళ్ళతో ఫ్యామిలీతో పాటు వచ్చేసింది కదా. ఆమె వచ్చి ఆ మందిరంలో ఏం చేస్తున్నాడట? ఎక్కి ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? మన కింద వచనాలకు వెళ్తే మనం చూస్తూ ఉంటాం. ఎట్లా అంట? దేవా, నాకు ఒక కుమారుని అనుగ్రహించు. ఆ కుమారుని అనుగ్రహించిన అమ్మట్లోనే తనకి పాలు విడిచిట అనంతరం నేను తీసుకొచ్చి నీ మందిరంలో నేను అప్పగిస్తా, నీకు యాజకత్వం చేయడానికి నా కుమారుని నేను ఇస్తా అనేసి హన్నా అని ఆమె ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. అట్లా ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె ఎక్కి ఏడ్చుకుంటూ బాగా దీనస్థితిలో ఉండి అలా బహు దుఃఖాక్రాంతురాయి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ఏలి మందిరంలో ఉన్నటువంటి యాజకుడు చూసిండు.
ఏలి చూసి ఏమంటాడంటే 14వ వచనంలో ఒక్కసారి మనం గమనిద్దాం. మత్తురాలవై ఎందువు, ఎంతవరకు నీవు మత్తురాలవై ఎందువు, ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చాలమ్మా. ఇక్కడ మనం ఏం గమనిస్తాం, ఇప్పుడు అన్న వచ్చి ఎక్కి ఎక్కి వేడ్చుకుంటూ బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేస్తుంది అన్నమాట. ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది అంటే తన మనసులో ప్రార్థన చేస్తుంది. పెదాలు కదులుతున్నాయి కానీ బయటకు అనేది స్వరం వినపడట్లే. ఆ స్వరం వినపడపోయేసరికి ఏలి ఏమనుకున్నాడు, బహు మత్తురాలై పాన్ అంటే ద్రాక్షరసం తాగి బహు మత్తురాలై ఇక్కడ ఉందే అనేసి అనుకున్నాడు. మనం గమనించినట్టయితే అంటే ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా మనం అంటే ద్రాక్షరసం పానం చేసి దేవుని యొక్క మందిరాల్లో కూడా వచ్చి ఉండేవారేమో బహుశా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ ప్రేయర్లు పెడతా ఉంటే, మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే ఎంతమంది అపవాది ఎంతమందిని శోధించుకుంటూ బాగా తాగేసి వచ్చి ఎంతమంది కనిపించట్లేదు మనకి, అవునా కదా? అంటే ఆ రోజుల్లో కూడా మేబీ ఇలా ద్రాక్షరసం తాగి మత్తురాళ్ళయి దేవాలయానికి వచ్చేవారేమో. అలాంటి వారిని ఏలి ఏం చేస్తున్నాడు, కనిపెట్టి వాళ్ళని హెచ్చరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈమె కూడా మత్తురాలై ఉంది అనుకొని ఏమన్నాడు అన్నాని, ఎందాకని నువ్వు ఇట్లా మత్తురాలువై ఉందు అనేసి ఆమెను హెచ్చరిస్తగా ఆమె ఏమంటుంది మళ్ళొక్కసారి, నేను మనోదుఃఖం గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనను మద్యంనైనను పానం చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చాలమ్మా. ఎట్లా అమ్మా? మనోదుఃఖంతో, అంటే తనకి సంతానం లేననే మనోదుఃఖంతో దేవుని యొక్క మందిరానికి వచ్చేసి ఆమె దుఃఖాక్రాంతురాలై బహు దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉంది. మరి మనలో మనం ఎంతమంది అలా దుఃఖంతో వచ్చేసి దేవునికి మాత్రమే మన స్వరం వినపడేలాగిన, మనుషులకి స్వరం వినపడకుండా ఉండేలాగిన ఎంతమంది మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో మనం కూడా ఒక్కసారి మనల్ని మనం పరిష్కరించుకోవాలి. సరే, దేవుడు ఆమె అన్నా యొక్క ప్రార్థన అంగీకరించి తన యొక్క కుమారుని అనుగ్రహించుడు. ఆ కుమారునికి సమూయేలు అనే పేరుని పెట్టడం జరుగుతుంది. కింది వాక్యాలకు వెళ్తే మనం చూస్తూ ఉంటే మనం అది తిరుగుతూ ఉంటుంది. తర్వాత సంవత్సరానికి మళ్ళీ ఎల్కనా ఏం చేస్తాడు, ఆ షిలోహోము మందిరానికి వచ్చేసి దహన బలులు అర్పించడానికి వస్తూ ఉంటాడు. అయితే అప్పుడు హన్నా వస్తుందా? రాదు. ఏమంటారంటే ఇక్కడ మనం చూసినట్లయితే 23వ వచనం అమ్మ 1వ అధ్యాయం. కాబట్టి ఆమె పెనిమిటి ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనను. చాలమ్మా. ఇక్కడ అన్న ఏం చెప్తుంది ఎల్కానాకి, అయ్యా నేను అంటే నాకు దేవుడు అనుగ్రహించిన ఏ కుమారుడైతే ఉన్నాడో ఆ కుమారుడు పాలు మాన్పించే వరకు నేను అక్కడికి రాను. పాలు మాన్పించిన తర్వాత నేను వచ్చేసి దేవుని మందిరానికే నేను సమర్పించేస్తా అనేసి అక్కడ అన్న ఎల్కానాతో చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం అనమాట. అయితే ఎప్పుడైతే ఈ సమూయేలు పాలు ఎప్పుడైతే మానుకున్నాడో అప్పుడు దాదాపు పాలు ఎప్పుడు మానేస్తాడమ్మా? 2 సంవత్సరాల నుంచి 2.5, 3 సంవత్సరాలు. అంత చిన్న వయసులోనే తీసుకొచ్చి సమూయేల్ని అన్న ఎవరికి అప్పగించింది? ఏలీకి అప్పుడు మరి వయసులో ఉన్నవాడా? లేదు, తను వృద్ధుడు. దాదాపు 98 సంవత్సరాలు వృద్ధుడికి 3 సంవత్సరాల పాపని బాబుని అప్పగించినప్పుడు మనమైతే ఏం చేస్తాం? సహజంగా మన ఇంట్లో మన పక్కన వాళ్ళ పిల్లల్ని ఒక గంట బయటికి మనకు వదిలేసి బయటికి వెళ్తేనే వాడు ఏదైనా అల్లరి చేసిందనుకోండి, మన సొంత పిల్లల్లాగా మనం ట్రీట్ చేస్తామా? లేదు. కానీ అక్కడ ఏలి బహు వృద్ధుడై ఉండి అక్కడ సమూయేలు 3 సంవత్సరాల ప్రాయంలోనే అక్కడ మందిరంలో వదిలేసి వెళ్ళిపోతే ఆయన ఆలనా పాలనా చూసుకుంటూ ఏలి సమూయేల్ని ఎట్లా పెంచాడు? దేవుని దయందును మనుషుల దయందును పెంచుతూ వస్తున్నాడంట. అయితే నీకు అక్కడ మనం చూసుకున్నట్లయితే హన్న ప్రతి సంవత్సరం కూడా తన చేతితో కుట్టిన అంగీని తీసుకొచ్చి ఆ సమూయేలుకి తొడిగేసి ఎంతో సంతోషపడుతుంది.
ఎట్లా నా కుమారుడు దేవుణ్ణి ఎరిగి దేవుని యాజకుల్లాగా జీవిస్తున్నాడు, దేవుణ్ణి అంటే దేవునికి యాజకత్వం చేస్తున్నాడు అనేసి ఎంతో అల్లాడిపోయి మంచి అంటే సంతోషపడతా ఉంది. కానీ మనం ఈ రోజులల్లా మన పిల్లల్ని ఎవరన్నా దేవునికి యాజకుల్లాగా చేయాలి, దేవుణ్ణి మందిరానికి వదిలేయాలి, దేవుని సేవ చేయాలనేసి మన పిల్లల్ని అయితే అనుకుంటున్నావా? అనుకోవట్లే. అదే దేవుని ఎరిగిన వాళ్ళకి దేవుని ఎరగని వాళ్ళకి ఉన్న తేడా అదే. దేవుని సహవాసంతో మనం నడవాలి అంటే మనం ఎంతో దేవుణ్ణి ఎరిగి ఉండాలన్నమాట. మనం చూస్తున్నట్లయితే చూస్తూనే సమూయేలు ఏమైపోయాడు? పెద్దోడు అయిపోయిండు. దేవుని యందున, పెద్దల దయందున, మనుషుల దయందున వర్ధిల్లుతూ దేవునితో మాట్లాడేటటువంటి అంత స్థాయికి దేవుడు నడిపించాడు. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మన యొక్క ఆధ్యాత్మికతని మనం ఎంత పెంపొందించుకోవాలి, ఎంత ప్రార్థన చేయాలి, దేవునిలో మనం ఎంత అంటగట్టబడి ఉండాలి, మనం ఒక్కసారి ఆలోచించాలి. మరి అంత చేసిన ఇప్పుడు సమూయేలుని అంత ప్రయోజకుని చేసినప్పటికీ ఏలి ఒక విషయంలో పడిపోయింది. ఏ విషయంలో మనం ఒక్కసారి గమనించినట్టయితే అదే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలి కుమారులు యెహోవాని ఎరగని వారై చాలమ్మా. ఎట్లమ్మా? నీకు సమూయేలుని అంత దేవుని దయలో, దేవుని బాటలో, దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించినప్పటికీ ఏలి కుమారులు ఏమైపోయారు? దేవుని ఎరక్క దుర్మార్గులు అయిపోయారు అనమాట. మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా మన పిల్లలు ఏదైనా చేశారు, అలాంటి మిస్టేక్ చేశారు, ఇలాంటి తప్పు చేశారంటే మనం ఊరుకుంటామా? ఎమ్మటనే వెనకేసుకొని వస్తాం. నా కొడుకు ఎందుకు చేస్తాడు, మీ వాళ్ళే అట్లా చేసి మా వాడిని రెచ్చగొట్టుంటారా అనేసి మనం వెనకేసుకొని రావడం జరుగుతుంది. అదే ఎదుటి వాళ్ళకి వచ్చేసరికి వెంటనే మనం నీతిమంతులుగా మారిపోయి ఎదుటి పిల్లగాళ్ళు ఏదన్నా తప్పు పని చేయగానే ఎమ్మటనే మనం చెప్పేస్తాం, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనేసి నీతి వాక్యాలు అనేవి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజుల్లో మన పిల్లలు ఎలా ఉన్నారనేది ఒక్కసారి ఎవరన్నా వెనక్కి తిరిగి ఆలోచిస్తున్నారా అంటే ఎవ్వరు ఆలోచించట్లే. చూస్తున్నాం మన సమాజంలో. మొన్న ఏమైందమ్మా, వార్తల్లో, టీవీలలో అందరూ చూసే ఉంటారు. 10వ తరగతి చదివే పిల్లగాడికి వయసు ఎంత ఉంటుంది? 14-15 సంవత్సరాలు ఉంటాయి. మరి ఆ 14-15 సంవత్సరాలు ఉన్న పిల్లగాడు వెళ్ళిపోయి దొంగతనం చేసి ఒక ఇంట్లో, ఆ ఇంట్లో 10 సంవత్సరాల పిల్ల చూసిందని దాదాపు 20 కత్తిపోట్లు పొడిచి చంపేసింది. మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పిల్లగాడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? అవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? మనల్ని చూసే. మనం ఏదైతే ఉంటామో తల్లిదండ్రులు. ఇప్పుడు పిల్లలకి మొదటి గురువు ఎవరు? తల్లిదండ్రులే. తల్లిదండ్రులు మన ఇంట్లో ఏదైతే మాట్లాడుతూ ఉంటామో అదే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. మనం ఏ పని అయితే చేస్తూ ఉంటామో ఆ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. నువ్వు బయటికి ఎదుటి వాళ్ళకి మంచి నీతి మాటలు చెప్పుకుంటూ నీ మట్టుకు నువ్వు వచ్చేసి ఇంట్లో అబద్ధాలు ఆడుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ, అనేకమైనటువంటి సాతానికి సంబంధిత క్రియలు చేసుకుంటూ మనం ఉండి బయటకు వచ్చేసరికి, దేవుడి సంఘానికి వచ్చేసరికి ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం, ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎంతో వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం. కానీ మనం దేవుడి ఆలయం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మన యొక్క ప్రవర్తన ఎలా ఉందో అనేది మనం గమనించాలి. ఎలా ఉంటుంది మన ప్రవర్తన? మన యొక్క ప్రవర్తన బట్టే మన యొక్క పిల్లలు అది చూసి నేర్చుకుంటూ ఉంటారు. మరి ఆ రోజు ఆ పిల్లగాడు 15 సంవత్సరాల ప్రాయంలోనే వాడికి దొంగతనం చేయాలి అన్న ఆలోచన వచ్చింది. వాడు చూస్తూ ఉండే నెట్లో వార్తలలో చూస్తూ ఉంటే దొంగతనం ఎలా చేయాలనేది కూడా యూట్యూబ్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లో చూసి నేర్చుకుంటా ఉన్నాడు అనమాట వాడు. మనం ఇప్పుడు అంతా గమనిస్తూ ఉన్నాం. మన పిల్లలు ఇప్పుడు మనం అందరం మధ్య తరగతి స్థాయి వాళ్ళమే. మనం ఏం చేస్తాం? సరే, మన ఒక ఉద్యోగంలో కానీ మన యొక్క పరిపాటిలో కానీ వెళ్ళేసి పని చేసుకొని రూపాయి డబ్బులు రాగానే మన పిల్లల్ని ఎలా చదివియాలనేది ఆశపడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం.
మనల్ని పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని అనుకుంటాం, కానీ మన పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, మన పిల్లలకి ఎవరెవరు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, మన పిల్లలు ఎవరెవరితో తిరుగుతున్నాడు, మన పిల్లలు ఏమేం చేస్తున్నాడో మనకు తెలియకుండా అనేది మనం కొద్దిగా ఆలోచించాలి. ఎంతమంది మరి మన పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాడు మైనరే, ఒక 10th క్లాస్ బిలోనే, 10th క్లాస్ నుంచి పెరిగితే వాడికి ఒక కొద్దిగా గొప్ప ఆలోచించే జ్ఞానం వస్తుంది. కానీ 10th క్లాస్ బిలో పిల్లలే ఏం చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో, అనేకమైనటువంటి సాతాను క్రియలకి లోనైపోతూ ఉన్నారు. మరి సాతానుడు యవ్వనస్తుడు తప్పక తొట్టిల్లుడని దేవుడు వాక్యంలోనే రాసి ఉంటుంది. కానీ తట్టిల్లినప్పటికీ త్రోవ తప్పినప్పటికీ మన యొక్క పిల్లల్ని మనమే హెచ్చరించుకోవాలి, మన యొక్క పిల్లలతో మనమే మాట్లాడాలి, మన యొక్క పిల్లలతో మనమే అన్నీ చర్చించి మాట్లాడుకుంటూ పిల్లల యొక్క ఒక నడత ఏమైనా చెడుదారిలో పోతుందా లేదా అనేసి మనమే గమనించాలి. ఈ రోజుల్లో చూసినట్లయితే ఎంతమంది పిల్లలు ర్యాష్ డ్రైవింగ్, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఒక క్రాస్ రోడ్లో ఎక్కడైనా పోలీసు వాళ్ళు పిల్లలు బండ్లు ఆపుతున్నారు అంటే వాడు ఏం చేస్తాడు, రైనంట పోలీసు వాళ్ళకి అందకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే ఏమవుతుందమ్మా, పిల్లల్ని ఆపేస్తారు, ఆపేసిన తర్వాత ఏం చేస్తారు, నీకు హెల్మెట్ ఏది, ఒక 100 రూపాయలు చాలానా వేస్తారేమో, ఏమవుతుంది, నీకు లైసెన్స్ ఏది, ఒకవేళ ఇంకొక 100 రూపాయలు చలానా వేస్తారేమో, 200తో అయిపోద్ది కదా. కానీ నీకు ఏమవుతుంది, ఓకే బండి తోలేటప్పుడు హెల్మెట్, లైసెన్సు, బండికి సంబంధించిన ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేది మనం పెట్టుకోవాలనే ఆలోచన వస్తుంది. కానీ అతను ఎక్కడ 100 రూపాయలు ఫైన్ వేస్తాడని రైన్ ఇట్లా కట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయే పిల్లల్ని మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. వెళ్ళిపోయేటోడు మరి ఎదురు నుంచి మంచిగా వాడికి అన్నీ ఉంటాయి, హెల్మెట్ ఉంటుంది, బండి పేపర్లు ఉంటాయి, లైసెన్స్ ఉంటుంది, కానీ వీడు వెళ్ళిపోయి అదిరిపాటును వెళ్ళిపోయి వాడిని గుద్దటం వల్ల చేతికి వచ్చినటువంటి పిల్లలు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. మనం గమనిస్తూ ఉన్నట్టయితే యాక్సిడెంట్ ఇక్కడ జరుగుద్ది అక్కడ జరగదా అనేది ఏమన్నా ఉంటుందా? యాక్సిడెంట్ అంటే అది అనుకోకుండా జరిగేదాన్నే యాక్సిడెంట్ అంటారు కదా. మరి అలాంటి వాటిని మనం ప్రేరేపించడమే అవుతుంది. మన పిల్లలు మనం బయట చూస్తున్నట్లయితే ఎంతమంది బీడీ, సిగరెట్, మందుకి అలవాటు పడుతూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా గంజాయి మనం ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి కొద్దిగా మోటివేషన్ క్లాసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని ఎంత మట్టికి వింటున్నారు, వీని ఆచరిస్తున్నారు, వీని అక్కడే వదిలిపెడుతున్నారు అనేది మనం కూడా గ్రహించాలి. మన యొక్క పిల్లల యొక్క బిహేవియర్ని మనం ఎంతమంది స్కూల్ దగ్గరికి వెళ్ళి టీచర్స్తో మన పిల్లల యొక్క బిహేవియర్ ఎట్లా ఉందనేసి మనం మాట్లాడుతున్నామా అసలు మన పిల్లలతో? ఎంత మట్టికి సాయంత్రానికి వచ్చి ఆ 300-400 రూపాయలు తీసుకొచ్చి నా కొడుక్కి కొత్త బట్టలు కొనియాలి, నా కొడుక్కి కొత్త చెప్పులు కొనియాలి, నా కొడుక్కి కొత్త బుక్స్ కొనియాలి అని ఆలోచిస్తున్నాం తప్పితే నా కొడుకు ఏం చేస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో, ఏ అలవాట్లు అలవర్చుకున్నాడో అనేది మనం గ్రహించట్లేదు. దాదాపు గమనించాలి. మన యొక్క పిల్లల యొక్క బిహేవియర్ని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలంట. బాలుడు ఫస్ట్ మన పిల్లగాళ్ళకి నడకొస్తుందమ్మా, రాదు. మనం ఏం చేస్తాం, అతను చేయబట్టుకొని నడిపిస్తూ ఉంటాం. ఎంతవరకు నడిపిస్తాం, జస్ట్ వాడికి నడకొచ్చిన తర్వాత వాడు మన చెయ్యి వదిలేస్తాడు. కానీ వదిలేసినప్పటికీ వాడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు వాడిని ఏం చేయాలి, వాడి నడతనే మనం గమనించాలి. మనం మోటుగా ఒక సామెత అంటారు మన పెద్దవాళ్ళు, ఇప్పుడు ఒక మొక్క ఉంది, ఆ మొక్కని ఇట్లా అడ్డంగా పెరుగుతుంది అనుకో, మనం ఏం చేస్తాం, వెంటనే ఒక కర్ర తీసుకొచ్చి దానికి నిలువుగా పెట్టి కట్టేస్తాం అనమాట. ఎందుకని, ఇప్పుడు అది మొక్కగా ఉన్నప్పుడే మనం దాన్ని వంచాలి. అది మానైన తర్వాత నువ్వు దేని పెట్టి ఉంచితే వంగిద్ది. ఒకవేళ నీకు వంగదీయాలనేసి పెద్ద మానైన తర్వాత కొగ్లేని పెట్టి తీసుకొచ్చి ఇట్లా వాయించడం అనుకో, ఏమవుతుంది, ఇరిగిపోద్దా లేదా? సో అందుకనే అంటారు, బాలుడు నడవవలసిన త్రోవని వానికి నేర్పాలంటారు. అలాంటి నేర్పినప్పుడు చదవడం వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు,
ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయొచ్చు. చాలా ఎట్లా అమ్మా, మనం బాలుడు నడవలసిన త్రోవని బాలుడు వయసులోనే మనం నేర్పినాం అనుకో, వాడు పెద్దవాడైనాక దాన్ని తొలగిపోడు అనమాట. అలాంటి బిడ్డల్ని మనం పెంచాలంటే మనం ఎంత దేవుని యందు పరిపక్వత కలిగి ఉండాలి. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఏలి కుమారులు ఏమైపోయారు? మిక్కిలి దుర్మార్గులు అయిపోయారనమాట. ఎందుకో? యెహోవాని ఎరగని వారై. అదేంటి యెహోవాని ఎరగకపోవడం ఏంటి? వాళ్ళ నాన్న ఏలి గారు ఎవరు? యాజకుడు, సేవకుడు, కాపరి. మరి అతని కుమారులు దేవుని ఎరగకపోవడం అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే మనం ఎంత మట్టికి మనం ఎదుటి వారిని మనం మంచి మార్గంలో చూడాలి, పెట్టాలి అనుకుంటాం, కానీ మన వరకు వచ్చేసరికి మన కొడుకు ఏమన్నా చేశాడనుకో, ఏం కాదులే ఇంకోసారి చేయమాక, ఏం కాదు నా కొడుకే చేసిండా, వాళ్ళ కొడుకు తప్పు చేసిన వాళ్ళ కొడుకులు అందరితోనూ పోల్చుకొని వాడికంటే గొప్పవాడు ఏం కాదులే, వాడికంటే చెడ్డోడు ఏం కాదులే అనేసి మనం పోల్చుకుంటా ఉంటాం. కొంతమంది మన తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎలా ఉంటారంటే పిల్లలకి చెప్పలేరు. ఎందుకు? పిల్లలకి ఇది మంచి ఇది చెడు అని చెప్పలేరు. ఎందుకు? పిల్లగాళ్ళ దగ్గరే వాళ్ళ యొక్క రహస్యాలు తెలిసిపోతూ ఉంటాయి. పిల్లల ముందే వాళ్ళు చెడు పనులు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం మన పిల్లగాళ్ళకి చెప్పగలుగుతామా? నేను ఏదన్నా నీతి వాక్యం చెప్పాలంటే ఫస్ట్ నేను దాన్ని ఆచరించాలి కదా. మరి నేను ఆచరించకుండా అబద్ధాలు ఆడొద్దురా అనేసి నేను నా కొడుకు చెప్పి నేను నా కొడుకు ముందే అబద్ధాలు అంటే ఏమనుకుంటాడు? అవి చెప్పడానికే, అంటే మా నాన్న అబద్ధం ఆడొద్దని ఎదుటి వాళ్ళకి చెప్తున్నాడు, కానీ మా నాన్న అబద్ధాలు ఆడుతున్నాడని నా కొడుకు గ్రహిస్తాడా? గ్రహించడా? గ్రహిస్తాడు. ఏదన్నా చేయకూడని పని నా కొడుకు నేను అలాంటి పని చేయొద్దురా అని చెప్పి అదే పని నా కొడుకులు నా కుమార్తెల ముందు నేను చేస్తే వాడికి నేను చెప్పగలుగుతానా? చెప్పలేము. అట్లా ఉంటారు కొంతమంది పిల్లలు ఉంటారు. ఎవరన్నా తల్లిదండ్రులు మాటలు వినుకోకుండా ఉంటారు. అయ్యా నా కొడుకు నా మాట వినట్లేదు అయ్యా, మీరన్నా వచ్చి చెప్పండి అయ్యా అంటా ఉంటారు. ఎందుకు చెప్పలేకపోతున్నావు నీ కొడుక్కి? నువ్వు నీ కొడుకు ముందు నీదేదో ఒక రహస్యం కానీ, నీ కొడుకు ముందు నీదేదన్నా తప్పు కానీ, నీ కొడుకు ముందు నువ్వేదన్నా చెడు పని కానీ, దేవునికి విరోధమైనటువంటి ఏదో ఒక పని చేసే ఉంటావు. అది చేసావు కాబట్టే నీ కుమారులకి నువ్వు చెప్పలేకపోతున్నావు. నువ్వు చెప్పినా నీ కుమారులు వెళ్ళలేకపోతున్నావు. సో మనం గ్రహించాలి, మన కుమారులు ఎదుగుతూ ఉంటే ఎదిగే వారి ముందు మనం ఎలా ఉండాలి? మనం ఎలాంటి మిస్టేక్ అనేది చేయకుండా ఉండి మన పిల్లలకి చెప్తే వినరా అండి? వింటారు, తప్పకుండా వింటారు. సో మనం ఎప్పుడైనా సరే మన పిల్లలకి నేర్పాలి అంటే ముందు మనం అవి పాటించాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాడు? దేవుని ఎరిగిన వారే ఉన్నారు. ఎందుకో మనం ఒక్కసారి గమనించినట్టయితే అదో సమూయేలు గ్రంథం 13వ వచనం చదువు. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. జనుల విషయమై యాజకులు చేయొచ్చు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలు పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు మూడు ముళ్ళు గల కొంకిని తీసుకొని వచ్చి. చాలా కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఏమైతుందమ్మా ఇక్కడ? ఇప్పుడు శిలోహంలోకి వచ్చేసి బలులు అర్పిస్తూ ఉంటారు కదా దేవునికి, అంటే పాపానికి పరిహార్థంగా బలులు అర్పిస్తూ ఉంటారు కదా దేవుని నమ్ముకున్న వాళ్ళు. అలాంటి వారు వచ్చి దహన బలు అర్పించేటప్పుడంట, చదవమ్మా అదే వచ్చిన, ఎవడైనా బలి పశువును వధించిన మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు మూడు ముళ్ళు గల కొంకుని తీసుకొని వచ్చి గొలుసులో గాని అపేలలో గాని నూనెలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంగు చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొను. శిలోహుకు వచ్చి ఇశ్రాయేలు అందరికి మీరు ఇలాగనే చేయించు వచ్చి. చాలా మీకు అర్థమైందండి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే ఇప్పుడు దహన బలులు అర్పించడానికి వస్తూ ఉంటారు కదా దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఈ ఎవరైనా సరే ఏదైనా కోడెనో ఒక దూడనో లేకపోతే ఏదన్నా ఎద్దునో ఏదన్నా ఒకటి మనం బలి అర్పించేటప్పుడు దాన్ని అంటే కాల్చుతారు కదా, ఆ కాల్చేటప్పుడు 3 కొంకీలుగా
3 ముండ్లు గల కొంకిని. అంటే సపోజ్ మనం లైక్ ఇప్పుడు చూసుకున్నట్టే త్రిశూలం ఎట్లా ఉంటుంది, 3 కొంకీలు ఉంటాయి కదా, అట్లాంటి దాన్ని అది కాలుస్తుంటే దానికి పొడిచేవాళ్ళు అనమాట. అంటే ఎట్లా పొడిచేస్తే దాంతోపాటు వచ్చే మాంసాన్ని ఈ యాజకులు తినేవాళ్ళు అనమాట. అంటే దేవుడికి సమర్పించింది ఈ యాజకులు ఏం చేసేవాళ్ళు? యాజకులు అంటే అక్కడ ఎవరు మనం చూసినట్లయితే మళ్ళీ 1 సమయాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ఇతడు శిలోహమునందున్న సైన్యముల తన పట్టణంలో విడిచి అతడికి పోవచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉన్నది. అర్థమైందండి. ఇక్కడ ఎల్కానా ఉన్నాడు కదా, ఎల్కానా ప్రతి ఏటా వచ్చేసి శిలోహంలో ఈడ బలి అర్పించేవాళ్ళు కదా, ఆ అర్పించడానికి అక్కడ ఒక 2 ఉండేటటువంటి వారంట యాజకులు. వాళ్ళు ఎవరు? హోప్ని ఫినెహాసు. వీళ్ళు ఎవరు? ఏలి యొక్క కుమారులు. ఈ ఏలి యొక్క కుమారులు ఏం చేసేటటువంటి వాళ్ళు? ఎవరైతే బలిని అర్పించడానికి వస్తారో అట్లా బలి అర్పించిన తర్వాత ఆ త్రిశూలంతో పెట్టి ఇట్లా పొడిచి ఆ మాంసం ముద్దలు ఏదైతే వస్తాయో అవి తీసుకొని తినేటటువంటి వాళ్ళు. అంటే దేవునికి అర్పించినటువంటి వాటిని వాళ్ళు తీసుకొని అక్రమంగా తినేటటువంటి. ఇంకా కిందకు వస్తూ ఉంటే సేమ్ ఇక అట్లనే అంటే ఎవరైతే దేవునికి బలులు అర్పిస్తారో ఆ బలులు అర్పించిన వాటిలన్నింటిలో కూడా అట్లా వాళ్ళకి ఇష్టమైన పార్ట్స్ పొడిచేసి అవి తీసుకొని తింటా ఉండేవాళ్ళు. అదే కాదు, ఇంకా 22వ వచనం చదవమ్మా. ఏలి బహు వృద్ధుడాయను చాలా. ఇప్పుడు మనం గమనించినట్లయితే వాళ్ళు దేవుడికి అర్పించేటటువంటి బలులనే ఇట్లా త్రిశూలంతో పోడ్చుకొని అవి తినడమే కాక దేవుని మందిరానికి వచ్చేటటువంటి వారితో శయనించేవారు అన్నమాట. అంటే ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారో ఏలి యొక్క కుమారులు మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడిని యెహోవాని ఎరగని వారై బహు దుర్మార్గులైపోయారనమాట. ఇవన్నీ కూడా ఏలికి తెలిసినాయి, కానీ ఏలికి తెలిసి ఏమన్నా అంటున్నాడా? ఏం గద్దించట్లే. ఎందుకో వాళ్ళు ఇప్పుడు యాజకులు అయ్యారంటే దాదాపు ఏలి వృద్ధుడైందంటే ఏలి యొక్క కుమారుడు వయసు యవ్వనులు అయి ఉంటారు కదా, ఒక గత 30-35 సంవత్సరాలు అయి ఉంటారు కదా. ఇప్పుడు 5-10 సంవత్సరాల్లోనే ఉన్నప్పుడు మన యొక్క కుమారులకు మనం చెప్పుకోకుండా 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన యొక్క కుమారులకు చెప్తే వాళ్ళు వింటారండి? వినరు. అందుకనే అంటారు మొక్కాయి వంగనిది మానై వంగని అంటారు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ బాలుడు నడవలసిన త్రోవని వానికి బాలుడిగా ఉన్నప్పుడే నేర్పించాలి. వాడు పెద్దవాడైన తర్వాత వింటాడా? వినడు. ఈ యొక్క తండ్రిని మాట లెక్క చేయకుండా, ఈ యొక్క ఏలి మాటలు లెక్క చేయకుండా వీళ్ళు ఏమైపోయారు? బహు దుర్మార్గులు అయిపోయి ఉన్నారు అన్నమాట. ఎట్లయితే ఈ ఏలి కుమారులు దుర్మార్గులై ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని తరపున యుద్ధం చేయడానికి వెళ్ళారంట. యుద్ధం మరి దేవుడు చూస్తా ఊరుకుంటాడా? మరి నువ్వు చేసేవన్నీ యెహోవాకి వ్యతిరేకమైనటువంటి పనులే అయినప్పటికీ ఏదో దేవుడు ఇశ్రాయేలీయుల తరపున యుద్ధం చేయడానికి వెళ్తే ఏం చేస్తారు? చంపి పాడేశారు. ఉంటుందా? అక్కడ నీకు సమూయేలుకి ఒక దర్శనం కూడా ఇచ్చిండు దేవుడు. ఏలి యొక్క కుమారుల్ని చంపేస్తాననే దర్శనం కూడా మనకి ఇక్కడ సమూయేలుకి నెరవేర్చారన్నమాట. సమూయేలు ద్వారా ఏలికి తెలియజెప్పాడు, అయ్యా నీ కుమారులు ఇట్లా అయిపోయి ఉన్నారు, మరి వాళ్ళని నువ్వు గద్దించు. ఇక్కడ మనం చూసినట్లయితే 1వ సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక మాట మనం చూస్తాం. చాలమ్మా, ఒక్కసారి నేను ఇక్కడ ఈ కింద వచనాలు మనం చదువుకుంటా వెళ్తా ఉంటే, ఇప్పుడు దైవజనుడు ఒకడు అంటే ఏలియే దైవజనుడు అనుకుంటే అక్కడికి
దేవుడు ఇంకొక దైవజనుడిని పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు ఏలీతో. 29వ వచనం 2వ భాగం చూసుకున్నాము ఒక్కసారి. అదే కాదు కాదు నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? చాలు. ఇప్పుడు చూడండి, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములు మీరు ఎలా తృణీకరించుతున్నారన్నాడు. అంటే ఇప్పుడు ఏదైతే దైవజనుడు వచ్చారో ఆ దైవజనుడితో దైవజనుడి ద్వారా ఏలితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే నా యొక్క బలిని మీరు ఎలా తృణీకరించుతున్నారంట. కింద వచ్చిన చూసినట్లయితే ఇంకో అదే కంటిన్యూ చేయండి. చాలమ్మా. ఇక్కడ ఎట్లా దైవజనుడితో ఏలి అంటే దైవజనుడు వచ్చేసి ఏలితో ఏం మాట్లాడుతున్నాడు, ఇట్లా బలిని అర్పించేటప్పుడు నువ్వు ఎట్లా ఇప్పుడు ఎవరైతే దేవునికి నైవేద్యం పెడతారో ఆ యొక్క జంతువుల యొక్క శ్రేష్ఠ భాగాల్ని వీళ్ళు తినేసి బాగా కొవ్వుబట్టి పోయి ఉన్నారని దేవుడు ఇక్కడ ఏలితో మాట్లాడుతూ ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు అంటే ఏంటి, ఇక్కడ ఈ యొక్క ఓప్ని ఫినెహాసులు ఏం చేస్తున్నారు, దేవుడికి బలికి ఎప్పుడైతే అర్పించడానికి ఎవరైతే వచ్చారో ఆ యొక్క బలిని అర్పించేటటువంటి జంతువుల యొక్క భాగాల్ని వీళ్ళు తినడమే కాక వాళ్ళ తండ్రికి కూడా పెడతా ఉన్నారన్నమాట. ఆ విషయంలో దేవుడికి అయిష్టులు అయిపోయారు. అందుకనే దేవుడిని ఎరగని వారై బహు దుర్మార్గులు అయిపోయి ఉన్నారన్నమాట. మనం చూసినట్లయితే ఇక్కడ దుర్మార్గాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఏలి కుమారులో. అందుకనే దేవుడు వాళ్ళని మొత్తేసాడు అనమాట. మనం చూసినట్లయితే ఇక్కడ మరి మన యొక్క కుమారుల్ని మనం ఎలా పెంచాలి ఏంటి అన్న కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే 1వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక వచనం మనం చదువు. 1వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. చాలా. ఇప్పుడు దేవుడు మనకి ఇక్కడ ఎలాంటి వాక్యాన్ని బోధిస్తున్నాడంటే, దేవుడు పరిశుద్ధుడా కాదా అండి? దేవుడికి ఎలాంటి పాపాలన్నా చేయడం తెలుసా? దేవుడు అబద్ధాలు ఆడిందా? దేవుడు అబద్ధాలు ఆడలేదు. దేవుడు ఓన్లీ తన యొక్క కృపని మనకు చూపించుకుంటూ, తన యొక్క ప్రేమను మనకు చూపించుకుంటూ, తన యొక్క బాహుల్యాన్ని మనకు ప్రసాదించుకుంటూ, దేవుడి యొక్క దీవెనలు మనకు అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నారు. కానీ పరిశుద్ధతను ఎప్పుడూ కోల్పోలేదు. అలాగే మనం ఎలా ఉండాలంట, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం కూడా పరిశుద్ధులై ఉండాలన్నమాట. ఇంకొక వాక్యం చూసుకున్నట్టయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను వీలైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని. ఓకే, చాలండి. ఎట్లా ఉండాలంటండి? మళ్ళీ ఒకసారి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను వీలైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును. ఒక్క నిమిషం, జాలి కలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు ఎంతమంది మనం ఎదుటి వారి ఎడల జాలి కలిగి ఉంటున్నాం? మనం ఎదుటి వారి ఎడల ఎవరికన్నా జాలి కలిగి ఉంటున్నామా? లేదు. ఎంత మట్టికి మనం అంతా సెల్ఫిష్గా అయిపోతున్నాం. ఈ లోకంలో సెల్ఫిష్గా మనం జీవిస్తున్నాం. కానీ ఎదుటి వ్యక్తిని చూసి జాలి పడటం మాత్రం మర్చిపోయాం మనం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? జాలి కలిగి ఉండాలంట ఎదుటి వ్యక్తి పట్ల. ఇంకా నెక్స్ట్ అండి, దయాలత్వం. అంటే ఎదుటి వ్యక్తి ఎవరన్నా లేని స్థితిలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి మనకు చేతనైనటువంటి సాయాన్ని మనం చేయాలి అన్నమాట. అదే దయాలత్వానికి గుర్తు. ఇంకా వినయం ఎక్కడ ఉంటుందండి? మనం కాస్తంత డబ్బులు ఉండి కాస్తంత ఒక స్థితిలో ఉంటే మనకు వినయం ఉంటుందా అండి? ఉండదు. ఎదుటి వాళ్ళని లెక్క చేసే పని లేదు. కానీ అలా ఉండకూడదంట. వినయం కలిగి ఉండాలన్నమాట. ఇంకా సాత్వికం కలిగి
దయాలత్వం కలిగి ఉండాలన్నమాట. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అంటే ఇలాంటి ఆచరణలో పెడితే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం అన్నమాట. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం మనం చూసినట్లయితే, మరి రిఫరెన్స్లు తీయమాకండి, చాలా లాగైపోతుంది. అందరినీ ప్రేమించేవారిగా ఉండాలన్నమాట. ఓన్లీ మనం చూస్తూ ఉంటాం, దేవుడు ఇట్లా మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని ప్రేమించేవారిగా మనం ప్రేమిస్తే మరి మనం చేసేది ఏంటి? మనల్ని ప్రేమించని వారిని, మనకి కీడు చేసే వారిని, మనకి హాని చేసే వాళ్ళని కూడా మనం ప్రేమతో గెలవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకోటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఉన్నవాటితో అంటే దేవుడు మనకి అనుగ్రహించిన వాటితోనే మనం తృప్తి పడాలన్న. మనం చూస్తూ ఉంటాం, ఎదురు వ్యక్తిని చూస్తూ ఉంటాం, దేవుడికి తెలీదా నీకేమి ఇయ్యాలో? దేవుడికి తెలియదా అంటే మనకేమి ఇయ్యాలో తెలుసు. దేవుడికి ఏ స్థితిలో ఎప్పుడెప్పుడు ఏమి ఇయ్యాలో మనకి అనేది దేవుడికి బాగా తెలుసు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, మన దగ్గర ఉన్న వాటిని మర్చిపోయి లేని వాటి కోసం ఆలోచిస్తూ ఉంటాం, లేని వాటి కోసం ఆశపడతా ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు వాక్యం ఏం చెప్తుంది? చాలా ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? నీకు ఉన్నప్పుడు దేవుడు నీకు స్థితి మంచి ఉన్నత స్థాయి కలిగించిననుకో ఆ స్థితిలోనే ఉండాలంట. లేని స్థితి కలిగించిననుకో లేని స్థితిలోనే ఉండాలన్నమాట. అంతేగాని మనకి లేని స్థితిని అంటే దేవుడు మనకి ఈయన వాటిని మనం ఎదుటి వ్యక్తుల్లో చూసుకొని నాకు అది ఉంటే బాగుండు, నాకు ఇది ఉంటే బాగుండు, నేను అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అనేసి ఆశపడకూడదు. దేవుడు మనకి ఏదైతే ఇచ్చిండో దానితోనే తృప్తి పడాలని దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంటుంది. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 14లో మనం చూసుకున్నట్లయితే మనం తగ్గించుకోవడం. ఒక్కసారి చదవండి. చాలా ఎట్లా అంటే దేవుని దృష్టిలో తనని తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు అన్నమాట. అంటే అయ్యా మనం చూస్తూ ఉంటాం సువార్తలలో, ఇప్పుడు పరిసయ్యుడు సుంకరుల యొక్క ప్రార్థన మనం గమనించినట్లయితే మనకు చాలా చూస్తాం. నేను వాడిని లాగలేను, నేను వీడిని లాగలేను, నేను నీకు అది ఇచ్చినా, నేను నీకు ఇది ఇచ్చినా అనేసి మనం ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలన్నమాట? మళ్ళీ మనం దేవుని దగ్గర తగ్గించుకునే వాడిగా ఉండాలి. మరి ఇలా ఉన్నప్పుడు మనం ఇలా దేవుని ఎడల ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం ఏంటంటమ్మా? నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు హృదయాలలో ఉండాలన్నమాట. అంటే మనం సహజంగా ఏం చేస్తూ ఉంటాం, ఈ చెవితో వినేసి ఈ చెవితో వదిలేస్తాం. కానీ అట్లా ఉండకూడదు అనమాట. ఎలా ఉండాలి? దేవుని యొక్క మాటలు మనకి ఎలా ఉండాలంట? హృదయాలలో ఉండాలంట. చదువు. ఎలా అమ్మా? మనకి మన యొక్క కుమారులకి వాటిని అభ్యసింపజేయాలి. చాలా ఎట్లా అమ్మా? మనం మన పిల్లలతో ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని గురించి యొక్క మాటలు మనం మాట్లాడుతూ ఉండాలి. దేవుని యొక్క ప్రేమల గురించి మనం చెప్తా ఉండాలి. వాటిని ఏం చేయాలి? మన యొక్క కంఠభూషణానికి ధరించుకొని ఉండాలంట. అలాంటప్పుడు మనం ఎలా ఉంటాం? దేవుని యొక్క భయభక్తులు కలిగి, దేవుని యొక్క ఆలోచన కలిగి, దేవుని యొక్క మారుమనసు కలిగి మనం ఉంటే దేవుడు మనకి అన్ని విషయాల్లోనూ తోడని దేవుడు వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం మన యొక్క జీవితాలలో మనం ఎలా ఉన్నాం, మన యొక్క పిల్లల విషయాలలో మనం ఎలా ఉన్నాం, మన యొక్క ఫ్యామిలీ విషయాలలో మనం ఎలా ఉన్నాం అని ఆలోచించుకొని మనం దేవునికి మహిమకరంగా, దేవునికి మాదిరిగా
దేవునికి సాక్షిగా జీవించాలని ఆశపడుతూ మనం దేవుణ్ణి కోరుకుందాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించుకుంటాం. థ్యాంక్ యూ.